వాంట్ టు షేర్ యూ సంథింగ్. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేను చాలా గ్లూమీగా ఉంటున్నాను. ఎలా అంటే ఇంకా నా బుర్ర మొత్తం దెయ్యాలు కొంప అయిపోయింది. సో దాని నుంచి ఎలా బయటపడాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఈ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇనిషియేషన్ తీసుకొని ఒక రైట్ వే వేద్దాం. ముందు అసలు ఎర్లీ మార్నింగ్ లేద్దాం. సో ఇన్ ద వే నేను ఫస్ట్ చేసింది ఎర్లీగా లేగాలి. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని ఉంటుంది కదా. సో దాన్ని ముందుగా ఫాలో అయ్యాను. సో అలా అనుకున్నట్టే ఈరోజు మార్నింగ్ 4:30కి లేవడం అయితే జరిగింది. అప్పుడే వెంటనే స్పాట్లో మీకు వీడియో చేశాను. సో అది ఓకే. ఆ తర్వాత ఎర్లీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం అనుకున్నాను. సో చేసేసాను. సో నాకైతే చాలా ఈరోజు ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందంటే ఇంకా ఇవే ఇలాగా కంటిన్యూ చేయాలి. అండ్ నిజంగా చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్లో వేస్తే ఎంత బాగుంటుంది. ఒకప్పుడు అలాగే ఉండేవాడిని, కానీ ఏం చేస్తాం, కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మనం అలాగే మౌల్డ్ అయిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ నాలాగా ఉండాలని చెప్పేసి నేను మళ్ళీ నా డేస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే డే బై డే వృద్ధి చెంది అలాగే డెవలప్ చేసి గ్రాడ్యువల్గా నా ఫోకస్ని ఇంచులుగా పెంచుకుంటూ ఒక రేంజ్ని ఏర్పాటు చేద్దామనేసి నేను ఫిక్స్ అయిపోయాను. సో ఇన్ ద పార్ట్ ఆఫ్ దిస్ గైస్, నేను ఇక మీదట నా వీడియోలు లాంగ్ వీడియోసే కాదు, రివ్యూస్ అని చెప్పేసి ఇవని చెప్పేసి అని కాదు, పర్టికులర్గా స్టాండప్ ఏఐ కామెడీస్ అవి చేస్తూనే ఉంటాను. అట్ ది సేమ్ టైం లాంగ్ వీడియోలు చేస్తుంటాను. గైస్, మిమ్మల్ని అయితే నేను డిసప్పాయింట్ చేయను. మీరు కనుక నన్ను ఎంకరేజ్ చేసినట్టయితే నేను బెటర్ ఆఫ్ ది బెస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా నేనైతే యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నాను. అండ్ అదర్ యూట్యూబ్ ఛానల్స్ కూడా చూసి చాలా నేర్చుకుంటున్నాను. అండ్ నా సబ్స్క్రైబర్లో కొంతమంది ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు నాకు చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది, అరే నేను కూడా వీళ్ళ పాతలో వెళ్ళి వీళ్ళకంటే బెటర్గా చేయొచ్చేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇన్ ద వే నా ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి నాకు అర్థం కాక నేను మీతో షేర్ చేసుకుంటాను. అట్ ది సేమ్ టైం ఇదివరకు అయితే నాకు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది, చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ నేను చెప్తున్నాను కదా, ఆల్రెడీ చాలా గ్లూమీగా ఉన్నాను. సో రెగ్యులర్గా మీట్ అయ్యే వాళ్ళని కలవడమే మానేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు ఈ 4 గోడలు తప్ప వేరే ప్రపంచం లేదు. ద ఎవర్ అండ్ బెస్ట్ ప్లేస్ ఏదంటే నా రూమ్. సో నా రూమ్ కంటే నాకు ప్రపంచంలో ఏది బెస్ట్ ప్లేస్ లేదు అని అనిపించేస్తుంది. సో 24 గంటల్లో నేను ఒక 1 అవర్ మాత్రమే బయటికి వెళ్ళే నేను ఇప్పుడు ఏంటంటే సడన్గా బయటికి రావడం అనేది స్టార్ట్ చేశాను. సో ఈ స్టార్ట్ అనేది ఇక్కడ ఆగిపోకూడదు. నాకు బాగా ఎక్కువ కోరికలు ఉండిపోయి ఏంటంటే ఈ జనరల్గా మనం ఉన్న ప్లేస్ని మాత్రమే మనం ఎక్కువగా ఉండాలనుకుంటాం. అంటే నేటివ్ ప్లేస్ అని, రెసిడెంట్ ప్లేస్ అని, వీటితో మనం మమేకమయ్యే తీరు వేరు. అంటే పుట్టినూరు, పెరిగినూరు. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ ఎక్కువగా ఉంటాం. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఇప్పుడు సోకాల్డ్ మన ప్రపంచ యాత్రలు కానీ ఇంకేవో చేస్తూ ఉంటారు, వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటాం, అనిపిస్తుంటుంది అరే మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం, ఇప్పుడు మనం ఒకే చోటు ఉంటున్నాం. సో అది కాదు, మనం అసలు ముందు మన జిల్లాలోనే ఎన్ని ప్లేస్లు ఉన్నాయో మనకు తెలియదు. సో అలా అని కాకుండా ఇంకా సో నాకైతే నా కంట్రీ మొత్తం తిరగాలని అయితే కోరుకుంది, కానీ ప్రస్తుతానికైతే అది కుదరదు. నిన్న మా ఫ్రెండ్స్ అన్నారు, లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళాం కదా, ఈసారి మనం షిరిడి వెళ్దామంటే ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎప్పుడు అనేసి అంటే సమ్మర్లో ప్లాన్ చేస్తున్నారు అనుకుంటాను, బట్ అది ఎప్పుడవుతుందో మనకు నాకు తెలియదు. కానీ షిరిడి అయితే అద్భుతమైన ప్లేస్. నేనైతే అన్నాను షిరిడి నుంచి అయోధ్య నుంచి వారణాసి నుంచి తాజ్మహల్. అబ్బా తాజ్మహల్ ఎప్పటి నుంచో చూడాలనుకున్నాం. అప్పుడు ఎప్పుడో ఎడ్యుకేషనల్ టూర్ వెళ్ళినప్పుడు తాజ్మహల్ అయితే చూద్దాం అనుకున్నాం, బట్ చిన్న లిమిటేషన్లో అది చూడకుండా అయిపోయింది. ఎనీవేస్ ఏదైతే అవునాయి ఈ రోజు నుంచి నా లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. అండ్ వీక్లీ వన్స్ అయినా నేను చేస్తాను ఖచ్చితంగా మీకోసం. అండ్ గాయస్, నేను ఇటువంటి వీడియోస్ మళ్ళీ చేయాలంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేసి నన్ను అలా ఎత్తేస్తే
ఈ రూపంలో ఉంటాను. థ్యాంక్ యూ.